See, this is paradise flycatcher. అందంగా ఉంది. లైట్ పడట్లే కాబట్టి మనకి కలర్స్ అంత బాగా కనబడట్లేదు. లేకపోతే దాని ఫేస్ పైన మీకు మొత్తం ఆ బ్లూయిష్ టింజ్ ఉంది. ఆ క్రెస్ట్ తలపై అయితే ఉందో అది క్రెస్ట్ అంటారు అనమాట. ఆ క్రెస్ట్ అదంతా కూడా బ్లూ కలర్లో ఉండి షైన్ అవుతుంది ఎండ పడితే. అది చూడండి, పక్కన ఇన్సెక్ట్స్ ఎగురుతుంటే అది అటు ఇటు చూస్తుంది. సడన్గా టక్ మన పట్టుకొని తినేస్తుంది. జూమ్ అవుట్ చేస్తాను ఎందుకంటే ఎగిరేలాగా ఉంది. ఆ స్పాట్ నుంచి బయలుదేరి నేను కొంచెం డీప్గా ఫారెస్ట్ లోపలికి బయలుదేరాను, గ్రాస్ ల్యాండ్ కాకుండా. ఇక్కడ మనము చూసుకున్నట్టయితే ఈ ముందుకు రాగానే ఈ మధ్య ఫారెస్ట్ డిపార్ట్మెంట్ ఇక్కడ జనాల కోసం అవేర్నెస్ కోసం అని చెప్పేసి ఇక్కడ డిఫరెంట్ సైన్ బోర్డ్స్ పెట్టారు. ఇది నా ముందు చూడొచ్చు మీరు, ఇలా సైన్ బోర్డ్స్ పెట్టారు. దీంట్లో ఏంటంటే ఇక్కడ పెరిగే వేరియస్ మెడిసినల్ ప్లాంట్స్ ఏవైతే ఉన్నాయో వాటిని ఇక్కడ క్లియర్గా ఐడెంటిఫై చేసేలాగా మనకి ఇక్కడ దాన్ని డిస్క్రైబ్ చేసి చూపించారు. అలానే ఇక్కడ కనిపించే పక్షులు కానీ అవి కూడా ఫొటోస్ అవి ఇక్కడ పెట్టారు. సో ఇక్కడ రైట్ సైడ్ చూసుకున్నట్టయితే మీకు మెడిసినల్ ప్లాంట్స్ ఇన్ అనంతగిరి రిజర్వ్ ఫారెస్ట్ అని ఉంది. సో ఎవరికైతే ఫ్లోనా ఏదైతే మనకి చెట్ల మీద ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళు ఇలాంటివన్నీ వచ్చి ఇక్కడ చదువుకోవచ్చు, చూడొచ్చు ఎలాంటి చెట్లు మెడిసినల్ ప్లాంట్స్ ఉన్నాయో. ఇక్కడ లెఫ్ట్లో మీకు ఇక్కడ కనిపించే పక్షులు, ఇక్కడ పక్షులు బోల్డ్ పెట్టారు కానీ ఇవన్నీ ఇక్కడ లేవు, కొన్ని మాత్రమే ఉన్నాయి. సో అలా కొంచెం ఇంకా ముందుకు వెళ్తే మనము నా ఎదురుకుండా కనిపించే చోటంతా మీకు యూకలిప్టస్ ప్లాంటేషన్ ఉందండి. సో ఈ యూకలిప్టస్ ప్లాంటేషన్లో ఏంటంటే ఇక్కడ మనకి వుడ్ పెకర్స్ ఇక్కడ కనిపిస్తాయి. అలానే ఈ లొకేషన్లో మనకి పారాకిట్స్ ఏవైతే మనకి ప్యారెట్స్ ఉంటాయో చిలకలు, ప్లమ్ హెడెడ్ పారాకిట్స్ కానివ్వండి, రోజ్ రింగ్ పారాకిట్స్ కానివ్వండి, ఇవి ఇక్కడ ఈ యూకలిప్టస్ చెట్లలో నెస్టింగ్ చేస్తాయి అన్నమాట. హోల్ చేసుకుని అక్కడ నెస్టింగ్ చేస్తాయి. ఇక్కడ నా రైట్ సైడ్లో చూస్తే మీకు ఒక 100 years ఓల్డ్ మర్రి చెట్టు మీకు కనిపిస్తుంది. సో ఇందాక మనం 100 years ఓల్డ్ మామిడి చెట్టు చూసాము, ఇది 100 years ఓల్డ్ మర్రి చెట్టు. సో చూద్దామండి, ఏదైనా వుడ్ పెకర్స్ మనకి కనిపిస్తాయేమో ట్రై చేద్దాం. ఇది మనం దూరంగా చూసేది హుపో అంటారండి. ఇది యాక్చువల్లీ కింద గ్రాస్లో వామ్స్ని వాటిని పట్టుకొని తింటూ ఉంటుంది. సో అక్కడ చూడండి డ్రై బ్రాంచ్ మీద ఇది చిన్న చిన్న ఇన్సెక్ట్స్ని పట్టుకొని ట్రై చేస్తుంది. ఇవి ఇండియన్ గ్రే హార్న్బిల్స్ అండి. సో చూడండి, పొద్దునే వచ్చి ఎండలో కూర్చుని పీర్నింగ్ చేసుకుంటున్నాయి. వీటి ముక్కు చూస్తే షార్ప్గా ఉండి పైన కొమ్ములాగా ఉంది. ఇవి మనకి ప్రతి ఫారెస్ట్లో కనిపిస్తాయి. మనకు తెలంగాణలో కనిపించే హార్న్బిల్స్లో ఇదొక రకం. ఇది వైట్ బెల్లీ డ్రాంగో, మళ్ళీ ఇదే స్పాట్లో వచ్చి కూర్చుంది. ఇది మ్యాక్పై రాబిన్. చూడండి కింద వెతుక్కుంటుంది ఇన్సెక్ట్స్, తోకబలే లేపుతుంది. ఇది టికల్స్ బ్లూ ఫ్లైక్యాచర్ అరుస్తుంది. సో ఇది కూడా అలర్ట్ అయింది. అది దీని పేరు టికల్స్ బ్లూ ఫ్లైక్యాచర్. ఇది మనకి చాలా కామన్గా దొరుకుతుంది. చూడండి, బ్లూ కలర్లో ఉండి దాని చెస్ట్ మీద ఎల్లో కలర్ ఇందాక నుంచి అరుస్తుంది. ఇది నేను యాక్చువల్లీ క్లటర్లో ఉంది, మనకి ఓకే ఫోకస్ అయ్యింది కొంచెం. పారడైస్ ఫ్లైక్యాచర్ మళ్ళీ వచ్చింది. టికల్స్ బ్లూకి కాల్కి ఇది రెస్పాండ్ అవుతుంది ఏంటో వెరైటీగా. అందమైన పక్షి. టికల్స్ ఇది రెండు ఉన్నాయి, రెండు కొట్టుకుంటున్నాయా? ఓకే, నైస్. మేలు కూడా వస్తాయి.